హాయ్ నమస్తే అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సూర్యనారాయణుడి దయతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రథసప్తమి. మాఘమాసంలో వసంత పంచమి తర్వాత వచ్చే రెండవ రోజు రథసప్తమి. నిన్న షష్ఠి, కానీ ఈరోజు తెల్లవారుజామున 7 గంటల వరకు షష్ఠి ఉంది. నెల షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. తర్వాత రథసప్తమి చేశాము. ఈ విధంగా ఆరు బయట ఏర్పరచుకున్నాము. పీట మీద స్వామివారిని కూర్చోబెట్టి చిక్కుడు పూలు, చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలతో ఆయన్ని పూజించి ఆయనకి నివేదించాలి నైవేద్యాన్ని. ఆవు నెత్తితో దీపం, ఆవు పాలతో క్షీరాన్నం. ఈ విధంగా ఆవు పాలతో క్షీరాన్నాన్ని నేనైతే గ్యాస్ మీదనే చేశాను. అంటే పూర్తిగా గ్యాస్ కూడా కాదు, ఆవు పిడకల్ని ముందుగానే నేను తయారు చేసి పెట్టుకున్నాను. మాకు ఆవులు బాగా వస్తాయి కాబట్టి ఇలా ఆవు పిడకల్ని చిన్న చిన్న సైజులో చేసుకున్నాను. ఈ విధంగా చుట్టూరు ఆవు పిడకల్ని పెట్టానన్నమాట గ్యాస్కి. మనము పూర్తిగా ఆవు పిడకలతోనే చేయాలి నిజానికి, కానీ నాకంత సౌలభ్యం లేదు కనుక గ్యాస్ని ఉపయోగించి చేసా. మనం ఆవు పిడకలతో చేసినప్పటికీ నిప్పు కోసం తప్పకుండా మనం ఏదో ఒక పేపర్నో ఏదో ఒక యూస్ చేసి మనం నిప్పును రగులుస్తాం. కాబట్టి నేను కూడా ఆ విధంగా అనుకుని ఆవు పిడకలు 4 వైపులా వేసుకుని గ్యాస్ని ఉపయోగిస్తూ ఆవు పిడకలతోనే మ్యాక్సిమం నేను క్షీరాన్నాన్ని తయారు చేశాను. ఈ విధంగా గరిటైతే పెట్టకూడదు, చెరకు గెడని ఉపయోగించి మనము క్షీరాన్నాన్ని తిప్పి చూసుకుంటూ ఉండాలన్నమాట. జాగ్రత్తగా దగ్గరుండి చేసుకుంటే గ్యాస్కి కానీ మన గ్లాస్ పొయ్యిలకి కానీ దేనికి ఏమీ అవ్వదు. మనం చిన్న చిన్న సైజులో చేసుకొని ఆవు పిడకల్ని ఈ విధంగా మనము పాలు పొంగించుకోవచ్చు. క్షీరాన్నాన్ని స్వామివారి కోసం తయారు చేయొచ్చు. దీనిలో బెల్లము, ఆవు నెయ్యి కలిపి ఇందాక చూపించినటువంటి పూజలో నివేదించాను. ఇంకో ఆవు పిడకలు రగుల్చుకుని ఈ విధంగా మెల్లగా పొగ, నిప్పు వస్తాయి. గిన్నెంతా మనం బయట చేసినటువంటి ఏ విధంగా అయితే పడుతుందో బ్లాక్గా ఆ విధంగానే పట్టింది. అది ఈజీగానే తొలగిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం సేమ్ పొయ్యిలో చేసినట్టే ఉంటుంది. మా వీధిలో అందరూ విధంగా రథం ముగ్గు వేసుకున్నాం. అందరూ మ్యాక్సిమం వీధిలో అందరం కూడా పూజ చేసుకున్నాం. ఈ విధంగా కాకపోయినా యథావిధి ఎవరు తోచింది వాళ్ళు తోచినట్టుగా ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, 5గురికి తాంబూలాలు ఇచ్చుకుంటాం. చూసారు అందంగా వేశారు కదా రథం ముగ్గులు. చిన్నవి, పెద్దవి అన్ని సైజుల్లోనూ రథం ముగ్గులు వేసుకున్నాం. సిటీలో ఉన్నప్పటికీ, హైదరాబాద్లో ఉన్నప్పటికీ చక్కగా వాకులన్నీ కల్లాపులతోనూ అందమైన ముగ్గులతోనూ ఎప్పుడు విరజలుతూ ఉంటాయి. మా వీధి బాగుంటుంది, అందరం కలిసిమెలిసి ఉంటాం. మరొకసారి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్లో మీకు తెలియజేయగలరు. రథసప్తమి దయవల్ల సూర్యనారాయణుని ఆశీస్సులతో అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా. ఈ బాబు లాగుతున్నాడు, ఇది మనము కాయలతో రథం చేసి ఇలా పిల్లలతో లాగిస్తారనమాట. రూపాయి కాయిన్ పెడతారు, నీటిగా భావించి లాగుతారు. థ్యాంక్ యూ.